తెలంగాణ వ్యాప్తంగా గత 3 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. విద్యాశాఖ కూడా విద్యాశాలలకు కళాశాలలకు హాలిడేస్ కూడా ప్రకటించారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అన్ని జిల్లాలను ప్రభుత్వ అధికారులను అలర్ట్ చేసింది. అయితే హైదరాబాద్ వ్యాప్తంగా 3 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అయితే ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఎంత వర్షపాతం కురిసింది, అసలు ఆ నగర ప్రాంతంలో వర్షమయమైంది, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారనే విషయంపై మనతో మాట్లాడడానికి వీతి న్యూస్ కరెస్పాండెంట్ సురేష్ గారు ఉన్నారు. వాటితో మాట్లాడి మిగతా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేష్ గారు చెప్పండి, మీరు నగరం అంతా పర్యటిస్తున్నారు గత 3 రోజుల నుంచి. అసలు ఎక్కడెక్కడ వర్షపాతం ఎంత నమోదైంది, అసలు వర్షం వల్ల ప్రజలు ఎలాంటి ఇబ్బంది పడుతున్నారు? సో నవీన్ గారు, మనం చూస్తూనే ఉన్నాము. అనుకున్న దానికంటే ఫస్ట్ వాతావరణం అప్రమత్తమయ్యి 3 రోజులు వర్షం పడుతుంది, 2 రోజులు పడి ఉందని మన సూర్యుని చూడక ఇప్పటికి వారం రోజులు అయి ఉంటుంది అనుకుంటాం. అంటే హైదరాబాద్లో చెప్పుకున్న మేరకు వర్షం పడలేదే అనుకోవచ్చు గట్టిగా చెప్తే. ఎందుకంటే చిన్న చిన్న ముసురు పడుతూనే ఉంది 3 రోజుల నుంచి. నిన్న కొద్దిగా పడ్డది. ఈరోజు స్కూల్ కూడా బంద్ చేసిన 3 రోజుల నుంచి, అంటే సోమ మంగళ బుధ. కానీ నిన్న గట్టిగా పడుతుంది అనుకున్నాగా నేనేం పడలేదు, చూసినాము. ఈరోజు కూడా ఇప్పుడే స్టార్ట్ అయినట్టు ఉన్నది. మొత్తం మీద చూస్తే నిన్న కూడా నేను మొత్తం అంటే ఒక వెహికల్లో ప్రయాణిస్తూ అట్లా ఉప్పల్ నియోజకవర్గం ఉన్నటువంటి మల్లాపూర్ డివిజన్ నుంచి కూడా ఇక్కడ కోటి వరకు కూడా అబ్జర్వ్ చేస్తూ ముందుకెళ్ళడం జరిగింది. అంటే నిన్న నేను బయలుదేరినప్పుడు చిన్న ముసురే ఉంది. అంటే చిన్న ముసురు అంటే అంతకుముందు నుంచి 2 రోజుల నుంచి పడుతున్న సందర్భంలో ఎక్కడికక్కడ చెత్త చెదారము కానీ, బురదతో కూడినటువంటి నేలలు కానీ, అంటే మన ప్రాంతంలో తక్కువ. ఈ హైదరాబాద్ ప్రాంతం మనం ట్విన్ సిటీస్ చూసుకుంటే ఈ ముసురు అనేది గతంలో కూడా ఉండేది. ఈ బోనాల సీజన్ వచ్చింది జూలై ఆగస్ట్ అంటే ముసురు కంపల్సరీ ఉంటుంది. ఇది కాకపోతే మిగతా చోట్ల నిజామాబాద్ కావచ్చు, అక్కడ చూస్తే వరంగల్ కావచ్చు. వరంగల్లో అసలు చాలా తక్కువనే అనుకుంటారు. ఎందుకంటే పోయినసారి చూసుకుంటే పోయినసారి వరంగల్ వరదలతోటి వచ్చిన సందర్భంలో హైదరాబాద్లో కూడా భారీగానే పడ్డాయి. కానీ ఈ ముసురు అనేది జనజీవాన్ని కొంచెం అస్తవ్యస్తం చేస్తుందని అనుకోవచ్చు. ఎందుకంటే బయటికి వెళ్ళి ఏదైనా పని చేసుకోవాలనుకున్నా కూడా కూలి పనులు చేసుకుంటే వాళ్ళకి భారీ ఎఫెక్ట్ పడే అవకాశం. ఎందుకంటే రోజు బయటికి వెళ్ళి పలుగు పార కావచ్చు, ఇంక ఏ రకమైనటువంటి పనులు చేసుకోవాలంటే కూడా వాళ్ళకి చాలా భారీ ఎఫెక్ట్ ఉంది. ఇది 4 రోజుల నుంచి కూడా జరుగుతున్న సమస్య. ఇది ఒక రోజుతోటి కాదు. అలాగే చూసిన పేపర్ వేయాలనుకున్నా, పాలు తేవాలనుకున్నా, కిరాణా షాప్కి వెళ్ళాలనుకున్నా, కూరగాయలు తెచ్చుకోవాలనుకున్నా, స్కూల్ పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు కనుక వాళ్ళకి ఏదో ఒకటి చేపెట్టాలనుకున్నా కూడా మధ్యతరగతి వాడిని కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి. ఎంప్లాయీస్ మాత్రము మరి వర్షం పడుతుందంటే వాళ్ళు ఏదో ఒకటి రెయిన్ కోటో ఎలాంటి కప్పుకొని బయటికి వెళ్తున్న తరుణంలో వాళ్ళ మీద కూడా జర ప్రెషర్. ఎందుకంటే అన్ని పనులు జరుగుతున్నాయి, వాళ్ళ మీద కూడా ఎక్కువ ఎఫెక్ట్ ఉంటుంది. మొత్తం మీద ఈ వర్షం అయితే హైదరాబాద్లో ఎఫెక్ట్ అంటే ఏ రకమైన ఎఫెక్ట్ పడిందంటే వరదలతో ఎఫెక్ట్ పడలేదు, లేకపోతే ఇంకేదో పూర్తిగా బాగా పడటం వల్ల బయటికి పూర్తిగా వెళ్ళకుండా ఎఫెక్ట్ ఏం పడలేదు. ముసురు పడుతుండడం వల్ల చిన్న ఎవరైతే మిర్చీలు వేసుకునే వాళ్ళు ఉంటారు, సాయంత్రం పూట పొద్దుగాల టిఫిన్ సెంటర్స్ వాళ్ళ మీద ఎఫెక్ట్ పడ్డది. ప్రజలు కూడా బయటికి వెళ్ళి తెచ్చుకోవాలంటే కొద్ది ఇబ్బంది పడుతున్న వాస్తవమే. అయితే నేను మల్లాపూర్ నుంచి చెప్పాను కదా మీకు. మల్లాపూర్ నుంచి వస్తుంటే వర్షం ఈ ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ విధంగా ఏం లేదు. సేమ్ హైదరాబాద్లో అంతటా కూడా ఒకే రకమైన పద్ధతిలో పడుతుంది. ఒకే రకంగా చిన్న చిరుజల్లులాగా పడుతుంది. ఆ చిరుజల్లు వల్ల కొంచెం ఏమవుతుందంటే అది పీల్చుకోవడం వల్ల కొంచెం చలి ఎక్కువ కావచ్చు, సీజనల్ డిసీజ్ కూడా పెరిగే అవకాశం ఉంది. మరి ఈ యొక్క ఏరియల్ సర్వే ద్వారా కేసీఆర్ కూడా చూశారు, మన ప్రెస్ మీట్ కూడా పెట్టాడు. అలాగనే ఈరోజు హరీష్ రావు గారు కూడా సీజనల్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంది కనుక ఖచ్చితంగా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయలేదు. దోమల వల్ల మరేలు ఇప్పుడు ఎక్కువగా ఇక్కడ ఏవైతే చెత్త చెదారా ఉండటం వల్ల చిన్న మురికుంటలు ఉండడం వల్ల దోమలు వస్తాయి కనుక వాటి వల్ల మలేరియా, డెంగ్యూ, కాలరా, సీజనల్ ఫీవర్స్ వచ్చే అవకాశం ఉంది కనుక అందరిని అప్రమత్తం చేసినట్టే ఉంది. ఈ రైన్ అంటే వర్షాకాలంలో వర్షం పడుతుంది సంతోషం, కాకపోతే 3 రోజుల నుంచి కూడా పడుతుంది. నాకు తెలిసి అయితే పోయిన సంవత్సరం పడ్డది కానీ భారీగా పడ్డది. మనమే చూసాం, ఈ ఏరియా మొత్తం కూడా కొట్టుకుపోవడం చూసాం. ఈసారి అంత పర్లేదు కానీ ప్రభావం అయితే చూపుతుంది. సెంటిమెంట్ల ప్రకారం చూసుకుంటే అయితే తక్కువ సెంటిమీటర్స్ ప్రకారం మనం చూసుకోవచ్చు. ఎక్కడంటే కొన్ని చోట్ల నల్గొండలో కాకపోతే ఇక్కడ 16 సెంటీమీటర్లు ఒక చోట పడింది, 12 సెంటీమీటర్లు పడింది, 6 సెంటీమీటర్లు పడింది, 7 సెంటీమీటర్లు పడింది. కానీ హైదరాబాద్లో మాత్రం ఆ మేరకు ప్రభావం లేదు. కంటిన్యూగా పడటం వల్ల జనజీవనం అస్తవ్యస్తంగానే ఉందని కూడా చెప్పొచ్చు. ఇంకా ఈ వర్షపాతం ఇంకా 3 రోజుల పాటు ఉందంటారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కొన్ని ఎంఎంటీఎస్ రైళ్లు కానీ అలాంటివి రద్దు చేశారు. అంటే ముందు జాగ్రత్తగా ఇలాంటి రద్దు చేశారా? మీరేమో వర్షమే లేదంటున్నారు హైదరాబాద్లో. అంటే ముందుగా భారీగా లేదని చెప్తున్నా, వర్షం లేదని చెప్పట్లేదు, భారీగా లేదు. పోయినసారితో అంటే ఒక దాంతో కంపేర్ చేసుకుంటే ఈసారి అంటే ఈ వర్ష నమోదు అనేది ఈ సీజన్లో, ఈ జూలై సీజన్లో కంపల్సరీ ఎప్పుడో ఒకసారి వచ్చిపోతున్నట్టు పులకర జల్లు అంటున్నాము, చిరుజల్లులు అంటున్నాం. ఆ జల్లులే కాకపోతే పడేటటువంటి జల్లు కంటిన్యూస్గా పడుతుంది. పడటం వల్ల ఈ రైలు ఎందుకు ఆఫ్ చేశారని అన్నారు మీరు. అంటే ఆటోమేటిక్గా ప్రజలు బయటికి రావాలి, బయటికి వస్తేనే ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది, ట్రాన్స్పోర్ట్ వస్తేనే అంటే బుట్టిగా ఎందుకు జరపాలి అన్న విధంగా కూడా బంద్ చేసిన అవకాశం. స్కూల్స్ కూడా అంటే
3 రోజులు కంటిన్యూగా స్కూల్స్ ఎందుకు బంద్ చేయడం జరిగిందంటే వాళ్ళ డ్రెస్సెస్ ఉతకడం, ఆరటం, తల్లిదండ్రులు వాళ్ళ పొద్దుగాల లేచి మళ్ళీ వెహికల్స్ అవన్నీ కూడా ముందుకెళ్ళాలంటే టీచర్స్ తయారై ట్రాన్స్పోర్టేషన్ రావాలి, ఇవన్నీ చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. రెండోది అనుకోని సంఘటనలు ఏమైనా భారీగా పడే అవకాశం ఉంటే కూడా మళ్ళీ సడన్గా రద్దు అయితే వాళ్ళ ఇంటికి వెళ్ళిన పరిస్థితులు ఉంటాయి. ఇప్పటికే రోడ్లు కూడా మరి తదేకంగా వర్షం ఎక్కువ పడుతుందని నేను అన్నాను, గట్టిగా చెప్తున్నా, తదేకంగా తక్కువనే పడుతుంది కానీ కంటిన్యూగా పడుతుంది. వెదర్ అనేది చల్లగా ఉండటం వల్ల వర్షఫలితం వెదర్ చల్లగా ఉందని చెప్తున్నారు కదా. ఇప్పటికే కరోనా కేసులు తెలంగాణలో భారీగా పెరుగుతున్నాయని మనం 2-3 రోజుల నుంచి చూసుకున్నట్లయితే దాదాపు 500 కేసులు నమోదైనాయి అంటున్నారు కదా. ఈ వెదర్ వల్ల కూడా అంటే ఇలాంటి డిసీజెస్ పెరిగి మళ్ళీ కరోనా కేసులు పెరిగే అవకాశం ఉందంటున్నారు. సో మనం కరోనా కేసులతో మాట్లాడుకుంటే గతంలో కరోనా కేసులు వర్షాకాలంలో తగ్గినాయి, అవి ఏమైనా ఎండాకాలంలో బాగా పెరగడం, చలికాలంలో తగ్గినాయి. అంటే ఈ వర్షాకాలంలో ఈ మెయిన్గా మనం లాస్ట్ టైం వరదలు వచ్చినప్పుడు కరోనాలో పెరుగుతుందేమో, ఇబ్బంది అవుతుందేమో అన్నారు కానీ వర్షాకాలంలో మాత్రం వాస్తవంగా చూసుకుంటే మనం చాలా తగ్గినాయి. కాకపోతే ఈ సీజనల్ డిసీజెస్ అంటే వెదర్ అనేది గుమ్ముగూడి ఉండటము, దాంట్లో వర్షపాతం అంటే వెదర్లో ఉన్నటువంటి తేమ పెరగడం వల్ల ఆ గాలి పీల్చుకొని చిన్నపిల్లలకు దగ్గు కానీ జలుబు కానీ అదొకటి పీల్చుకొని జనరల్గా చలి ఎక్కువ ఉండటం వల్ల ఎక్కువసేపు ఒకే రకమైనటువంటి వస్తువులు పెట్టుకోవడం, ఆరకపోవడం వల్ల సీజనల్ డిసీజ్ వచ్చి అవి కూడా దగ్గు జలుబు. కాకపోతే దోమలు కానీ ఇంకేమైనా రకమైనటువంటి వాటి వల్ల వాటర్స్ కూడా ఇప్పుడు నేను అనుకోవడం ఏంటంటే ఈ వాటర్ లోపలికి వెళ్ళి భూగర్భ జలాల నుంచి మళ్ళీ పైకి వచ్చి తాగేంత అయితే ఇక్కడ రాలేదు వాస్తవానికి. ఇప్పుడు చెప్తుంటే ఇప్పటికే సాగర్ పొంగుతుంది, 72 క్యూసెక్లు బయటకు పోతుంది, ఇన్పుట్ అవుతుంది అంటారు. ఆ వాటర్ కనుక వచ్చినట్టయితే సీజనల్ డిసీజ్ బాగా పెరిగే అవకాశం. ఇప్పటికే చూస్తున్న ఫీవర్ అనేది ఈ వెదర్ తోటి సీజనల్ ఫీవర్ వస్తూనే ఉంటుంది, వైరల్ ఫీవర్ వస్తూనే ఉంటుంది, ఒకరి నుంచి ఒకరు మాట్లాడుకోవడం. అంటే మనం చూస్తూనే ఉన్నాం, మాస్కులు బాగా తగ్గిపోయినాయి. మాస్క్ అనేది అన్ని రకాలుగా ఇంపార్టెంటే, తేమకు కావచ్చు లేకపోతే ఇంక పొల్యూషన్స్ కావచ్చు. పొల్యూషన్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే పొల్యూషన్ ఇప్పుడు తేమ ఎక్కువ ఉండటం వల్ల మొత్తం కార్బన్ డైఆక్సైడ్ మొత్తం కూడా భూమి మీదుగా ఉంటుంది కనుక అది పీల్చుకునే అవకాశం ఉంటుంది. దానివల్ల ఫీవర్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. నవీన్, 3 రోజులుగా కురుస్తున్న వర్షపాతం ఎక్కువ నమోదైందిగా, అటు జిల్లాల ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి కదా. ఏదైతే హైదరాబాద్కి వస్తున్న వెజిటేబుల్స్ కానీ కూరగాయలు కానీ మిగతా వాటికి చాలా ఎఫెక్ట్ ఉందని చెప్పి మార్కెట్లో చెప్తున్నారు. మీరేమన్నా మార్కెట్లో పర్యటించారా? ఎలాంటి పరిస్థితి ఉంది? సో నిజమే, ఎక్కువ కూడా హైదరాబాద్ మార్కెట్లకు వస్తే చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాల నుంచి కూడా ఎక్కువగా వస్తుంటాయి. పెద్ద దూరం నుంచి కాకపోయినా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాల నుంచి ఎక్కువ వస్తుంటాయి. అయితే ఇది మార్నింగ్ కూడా ఎక్కడ కూడా ఎడతెరిపి లేకుండా పడుతుంది. అంటే ఈరోజు కొద్దిగా అనిపించింది కానీ ఎడతెరిపి లేకుండా పడటం వల్ల కూరగాయలు తుంచాలన్నా, అది మిర్చి తీయాలన్నా, టమాటా తీయాలన్నా, ఏవైతే మరి ఆకుకూరలు కూడా కొయ్యాలంటే వ్యక్తులు వెళ్ళాలి కంపల్సరీ. వ్యక్తి తడవకుండా వెళ్ళాలి, తడుచుకుంటే కంపల్సరీ వెళ్ళి చేయాలంటే అక్కడ చేయకూడని పని. ట్రాన్స్పోర్ట్ కూడా ఇబ్బంది. ఇప్పుడు ఆటోలు వేసుకొని రావాలంటే వర్షం పడటం వల్ల రాలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ పరిస్థితి అయితే ఉంది. రేట్లు అయితే ఇప్పటివరకు ఏం పెరగలే గట్టిగా చెప్పదలుచుకుంటే. రేట్లు ఎందుకంటే 3 రోజుల నుంచి కొన్ని నిల్వ ఉండవచ్చు మార్కెట్లో, ఇక మీదట ఇలాగనే కంటిన్యూ అయితే అవి కూడా రేట్లు పెరిగే అవకాశం ఉంది. మార్కెట్లో షార్టేజ్ కూడా ఉండే అవకాశం ఉంది. నవీన్, మీరు చెప్తున్నారు రేట్ల విషయం చెప్పారు కాబట్టి, అయితే కూరగాయల రేటు ఇప్పటికే చూసుకోవచ్చు, ధరలు చాలా పెరిగిపోయి టమాటా 80 రూపాయలు అయింది. కానీ ఈ సీజన్ అంటున్నారు, ఈ వర్షం వల్ల అటు రైతులకు ఎఫెక్ట్ అయ్యి కూరగాయల ధరలు పెరిగొచ్చే అవకాశం ఉందంట. రైతులకు ఎఫెక్ట్ అంటే రైతులు టమాటా అయితే ఈ సీజన్లో ఎందుకంటే ఇప్పుడే నాటబెట్టాల్సిన పరిస్థితి. టమాటా ఇప్పుడే ఏ కూరగాయలు అయినా వర్షాకాలంలో ఇప్పుడే సీజన్గా చార్జ్ చేయవలసి వస్తుంది. ఎండాకాలంలో వాటి యొక్క దిగుబడి చాలా తక్కువ ఉంటుంది కనుక కొద్దిగా మేరకు ఈ యొక్క నెల జూన్ ఆగస్టు నెలకు వచ్చేసరికి కూరగాయలు చేతిలోకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇవి నిల్వలు అంటే ప్రతి వ్యక్తి ఈ రోజులో టమాటా మీద, ఉల్లిగడ్డ మీద ఇవి కంపల్సరీ కూరలు వేస్తున్నారు కనుక నిల్వలు తక్కువ ఉండడం వల్ల ఈ సీజన్లో 80 ఓసారి 150 కూడా అయిన సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. రైతులకు లాభాలు అనే విషయంలో అయితే రైతులు ఈ లాభాలు ఈ మార్కెట్ దళారుల చేతిలో ఉంటుంది కనుక ఊళ్ళ నుంచి పంపించిన వాళ్ళకు అది లబ్ధి చెందట్లేదని కూడా చెప్పచ్చు. ఎందుకంటే ఇక్కడ పెరుగుతుంది ఈ షార్టేజ్. ఎవరైతే సృష్టిస్తారో ఇక్కడ షార్టేజ్ సృష్టించే దళారులు వాళ్ళు ఉట్టిన 100 నుంచి 150 చూస్తారు మార్కెట్లో ఎట్లా ఉంది టమాటా లేదా లేకపోతే పెంచాలనే ఉద్దేశంతో ఉంటారు. ఆ విధంగా అయితే చెప్పొచ్చు. నవీన్, ఇప్పుడు ఈ వర్షం కురుస్తుందిగా 3 రోజుల నుంచి, ఇప్పటికే మీరు అన్నారు కదా పర్యటించినప్పుడు అటు రోజువారీ కూలీలు ఆడుకోవచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, వాళ్ళకి చాలా ఎఫెక్ట్ పడ్డది అన్నారు కదా. ఇప్పటికే మనం చూసుకుంటున్నట్లయితే సామాన్య ప్రజలపై ఒక రకంగా బస్ ఛార్జీలు కావచ్చు, గ్యాస్ ధర కావచ్చు, మిగతా ధరలన్నీ పెరిగాయి కదా. ఈ ఎఫెక్ట్ వల్ల వాళ్ళకి పని భారం అనేది పని లేకపోవడం వల్ల ఇప్పటికీ వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది కదా, ఇబ్బందులు పడుతూ ఉంటారు కదా. అలాంటి వాటికి అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం కోరుతున్నారు ప్రజలు? సో అంటే ఇప్పుడు జనరల్గా మనం మాట్లాడితే ఈ మధ్యకాలంలోనే కరెంట్ ఛార్జెస్ కానీ, బస్సుల ఛార్జెస్ కానీ, ఇక ఏది చూసుకున్న రియల్ ఎస్టేట్ ఒక ప్లాట్ ఛార్జెస్ కానీ, ఇప్పుడే సిలిండర్ పెంచినటువంటి ఛార్జెస్ కానీ అవి నిజంగా ప్రజల మీద మోపినటువంటి విధానం అనేది చాలా బాధాకరమే. ఎందుకంటే
అవి సామాన్యునికి చాలా ఇబ్బందికరం. పెట్రోల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి, 108, 109 అయినాక ఇప్పుడు కొద్దిగా చేతిలోకి వస్తున్న మాట వాస్తవమే. అన్నీ పెరిగినాయి, ఏ ఒకటి కాదు. ఒక పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల డ్రెస్సులు కొనుక్కోవాలనుకున్న ఏదైనా మార్కెట్లో అన్నీ కూడా హైక్ అయిన మాట వాస్తవమే. ఈ హైక్ అనేది ఈ 4 రోజులుగా ఎవరైతే కూలీలు ఉన్నారో వాళ్ళు నిజంగా కూడా బయటకు వచ్చి పనిచేస్తేనే వాళ్ళ ఏమంటారు సామెత, రెక్క ఆడితే కానీ డొక్క ఆడదు అనే సామెత ఉంది. వాళ్ళ మీద పూర్తిగా వాళ్ళ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. ఇది ఇంకా కంటిన్యూ జరిగితే ఒక వారం, అంటే ఈరోజు చేస్తేనే వాళ్ళు సాయంత్రం వెళ్ళి కూరగాయలు కొనుక్కోవాలి, ఈరోజు చేస్తేనే బియ్యం కొనుక్కోవాలి, ఈరోజు చేస్తేనే ఏమంటారు పాలు కొనుక్కోవాలి, ఈరోజు పని చేస్తేనే వాళ్ళకు ఉంటుంది కనుక ఒకవేళ కొద్దిగా గొప్ప నిల్వలు ఉన్న 2 రోజులు 3 రోజులు సో అలాంటి వాళ్ళకు రేషన్ బియ్యం కూడా ఉంటుండే అవకాశం ఉంది ఈ నెల వరకు తరలో. కానీ వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా అంటే ఒక నెల రోజులు కానీ ఒక 15 రోజులు కానీ ఇబ్బంది ఉంటే మాత్రం ప్రభుత్వం ఖచ్చితంగా ఆడుకోవాల్సిన పరిస్థితి ఉంది. నవీన్ రైట్. ఏదైతే గత 3 రోజుల నుంచి తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షపాతం వల్ల ఇటు సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్తున్నారు. అయితే ఏదైతే రోజువారీ కూలీలు ఉన్నారో సామాన్య ప్రజలు, అటు ఆటోలు కానీ మిగతా వాళ్ళ రోజువారీ కూలీలు ఉన్నారో వారు చాలా ఇబ్బంది పడుతున్నారని, ఇలాంటి వాటికి ఆ ప్రభుత్వం కొద్దిగా సహాయంగా చేస్తే బాగుంటుందని చెప్పి సురేష్ దండ్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ అనిల్తో నవీన్, V3 న్యూస్, హైదరాబాద్.